జైత్యాల నియోజకవర్గం రూరల్ మండలంలో తిమ్మపూర్ గ్రామంలో మరి దాదాపు 20 రోజుల నుంచి చెత్త ఇక్కడ బంజార్ దొడ్డి అని చెప్పేసి ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో అందరూ కూడా చెత్త ట్రాక్టర్లు రోజు రాకపోవడం వల్ల ఉన్న చెత్త ఇంట్లో చెత్త తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇంటి పక్కకు ఉన్నటువంటి పెద్ద మనుషులకు మరి దోమలతోటి ఈగలతోటి మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకులు ఎక్కడో చదువుకునేటోళ్ళు వచ్చి మళ్ళీ ఈ చెత్తతోటి వ్యాధులు వస్తే మమ్మల్ని దవాఖానలు తీసుకుపోయే పరిస్థితి ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళ బాధ ఇక్కడ తెలుస్తాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మరి ప్రజాపాలన ప్రజారాజ్యం అని చెప్పేసి వీళ్ళు దాదాపు 20 నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తుంది. మరి గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం మాది అని చెప్పేసి చెప్తారు. మరి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎప్పుడు ఉండే అని అంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో మరి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా మరి ఇంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళకు వాళ్ళు పనులు చేసుకొని గ్రామం వాతావరణం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటేనే మరి ఆ గ్రామం ఆరోగ్యవంతంగా ఉంటుంది. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. మరి దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని చెప్పేసి ఆనాడు అన్న మాటలు ఇవాళ కేసీఆర్ గారు అక్షరాల్లో నిజం చేస్తే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి దానికి తూట్లు పొడిచింది పూర్తిగా కూడా. ఇవాళ సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు 19 నెలలు కావస్తూ ఉంది. అయినా కూడా సర్పంచులు ఉన్నప్పుడు మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సర్పంచులకు ఇల్లును ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా ప్రతి గ్రామం కూడా శుభ్రంగా ఉంచాలి. పొద్దున్న లేస్తేనే ఒక సఫాయిగా లెక్క పనిచేసినటువంటి ఘనత మరి సర్పంచులేది. ఆ విధంగా ప్రతిరోజు కేసీఆర్ గారి పాలనలో మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి మరి చెట్లను నాటి మరి ఇంటింటికి 2 చెత్త బుట్టలు ఇచ్చి మరి ఆరోగ్యకరంగా మరి పల్లె ప్రజలు జీవించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి అంటే పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన అందించాలి, నల్ల నీళ్లు రావాలి, నల్ల నీళ్లు వచ్చేటువంటి ట్యాంకులను నెలకు దాదాపు 3 సార్లు క్లీన్ చేయాలి, మోర్లు తీయాలి, బ్లీచింగ్ చేయాలి, అదేవిధంగా దోమలు రాకుండా స్ప్రే చేయాలి అని చెప్పేసి ఆనాడు మా సర్పంచులకు గొప్ప బాధ్యత చెప్తే అది సంపూర్ణం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సర్పంచుల పదవి కాలం అయిపోయింది. కానీ పదవి కాలం అయితే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. ఎలక్షన్లు పెట్టాక ఇవాళ కార్యదర్శులకు పాపం ఉద్యోగులకు ఎంత ఒత్తిడి అవుతుందనంటే వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని ఇవాళ ట్రాక్టర్ డీజిల్ పోసే పరిస్థితి, సఫాయి కార్మికులకు జీతం లేని పరిస్థితి, వాళ్ళ నుంచి ఒక బల్బు పెట్టాలన్నా కూడా ఇవాళ గ్రామ పంచాయతీలలో మరి డబ్బులు లేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో మరి ఆవిష్కృతం అవుతా ఉంది. కళ్ళతోటి చెప్తా ఉన్నారు. కనీసం బుగ్గ వేయిందని చెప్పినా కూడా బుగ్గ పెట్టే పరిస్థితి ఈ పాలనలో కనిపిస్తలేదు. కాబట్టి ఇటు ఉద్యోగులకు ఒత్తిడి ఉంది. ఇలా ఒక అధికారి వచ్చి వాళ్ళు వచ్చి ఇది గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఉద్యోగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గ్రామ పంచాయతీలకు విధులు వేస్తలేరు. మరి ఒత్తిడితోటి కార్యదర్శులు చాలా జిల్లాలలో మరి ఒత్తిడితోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటాక్ వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా మన జైత్యాల పట్టణంలో అక్కడ మరి నిర్మల్ జిల్లాలో ఒక ఉద్యోగి చనిపోయిన పరిస్థితి. అంటే ఇటు ఉద్యోగులు సంతోషంగా లేదు, మరి ఉద్యోగులకు ఒత్తిడి అవుతుంది. ఇవాళ గ్రామాల్లో పాలనంతా కూడా అస్తవ్యస్తమైంది, చిన్న భిన్నమైంది. ఇవాళ నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అస్తవ్యస్తంగా ఉందో ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఈ చెత్తను తీసే పరిస్థితి లేనటువంటి ఈ చెత్త పాలన అని చెప్పేసి ఇలా ప్రజలు వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి నువ్వేదైతే హామీలు ఇచ్చినావో ఫస్ట్ హామీలు ఇచ్చినవి కూడా అడుగుతలేరు. కనీసం ఇంటికాడ చెత్తేసింది తీసుకెళ్ళి మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు. ఒకరోజు మన కోసం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ కళ్ళు తెరిపించే విధంగా ఒకరోజు శ్రమదానం కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏ విధంగా చెత్త ఉండేనో మీరు చూసిరు. మరి ఆ చెత్తను తీసి ట్రాక్టర్లు వేసి ఒక ట్రాక్టర్ చెత్త అట్లనే ఉన్నది. ఇలా శ్రమదానం